తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోందా? ఇప్పటికే వందలాది మంది లొంగిపోయారు. మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా త్వరలోనే సరెండర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారా? మిగిలిన మావోయిస్టులు రేపో మాపో లొంగిపోవటం ఖాయమా? ఇంతకీ ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు ఎంతమంది? వారు లొంగిపోయేందుకు తెలంగాణ పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారు? దేశంలో ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్ గా చివరి దశకు చేరుతోంది. మావోయిస్టు టీంలు ఒక్కొక్కటిగా ఆయా రాష్ట్రాల పోలీసుల ముందు లొంగిపోతున్నారు. మరికొందరు పోలీసుల దగ్గర క్యూ కడుతున్నారు. మావోయిస్టులు లొంగిపోయేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనవరి నుంచి 509 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వారైనప్పటికీ తెలంగాణ నుంచి మాత్రం కొందరే ఉన్నారు. వివిధ దశల్లో తెలంగాణ క్యాడర్ కు చెందిన వారు లొంగిపోగా ఇంకా 54 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలినట్టు పోలీసులు వెల్లడించారు. అందులోనూ 21 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలినట్లు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. వారిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు, 8 మంది రాష్ట్ర కమిటీ టీం, మరొక 8 మంది వేర్వేరు హోదాలకు చెందిన మావోయిస్టులున్నారు. ఇక మిగిలిన మావోయిస్టులు కూడా ఏ క్షణంలోనైనా సరెండర్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోంది. శుక్రవారం PLGA క్యాడర్ కు చెందిన 41 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. భారీగా ఆయుధాలు సైతం అప్పగించి జనజీవన స్రవంతిలో చేరారు. ఇది తెలంగాణ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటుగా చెప్పుకొచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి, తెలంగాణ పోలీస్ తరపు నుంచి మరొకసారి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా బయటకు రావచ్చు. పోలీసుల ముందు వాళ్ళ ఆత్మసమర్పణ చేసుకోవచ్చు, ప్రభుత్వం ముందు లొంగిపోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్లయితే వీళ్ళతో ఇట్లా ట్రీట్ చేస్తున్నామో ఆ విధంగానే వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళొకసారి మా పిలుపుని అందుకొని తొందరగా బయటకు వస్తే మంచిది. మిగిలిన వారు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత రెండవ రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కనుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆపరేషన్ కగార్ లక్ష్యం కంటే ముందే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటన చేశారు. దీంతో మధ్యప్రదేశ్ బాటలోనే తెలంగాణ రాష్ట్రం పయనిస్తోంది. దీనికి అనుగుణంగానే మిగిలిన మావోయిస్టులు లొంగిపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రేపు మాపో పోలీసుల ముందు లొంగిపోయేందుకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా ఆపరేషన్ కగార్ మావోయిస్టుల్లో వణుకు పుట్టిస్తోంది. ఫలితంగా మెజార్టీ మావోయిస్టులు అడవులను వీడి వివిధ రాష్ట్రాల్లోని పోలీసుల ముందు లొంగిపోగా రాష్ట్రాల వారీగా దేశమంతా మావోయిస్టు ఫ్రీగా మారబోతోంది.